హాయ్ అండి, అందరికీ నమస్కారం. సూర్యుడు చూడండి, కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి చాలా ప్రశాంతంగా అందంగా అయితే వస్తున్నాడు కదా. చాలా అందంగా ఉన్నాడు. ఇక ఈరోజు నా ఉదయం పనులు అయితే అయిపోయాయి. ఇక నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాను, ముగ్గు పెట్టేసుకుని. నెక్స్ట్ ఏమో టీ అయితే తాగేసాను. పొద్దుట వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను, అవి కూడా అయిపోయాయి. బట్టలు కూడా ఆరేసి వచ్చేసాను. ఇదైతే మా తమలపాకు మొక్క, గుత్తిపూల చెట్టు అండి, చాలా అందంగా ఉంటాయి. ఇక వంటగదిలోకి అయితే వస్తే నేను బియ్యం కడిగేసేసి పెట్టేసాను. ఇంకా కూర అయితే నేను పప్పు దోసకాయ వండుదాం అలాగనేసి రెడీ చేస్తున్నాను. దోసకాయ కోసేసాను. ఇక ఈరోజు నైట్కి అయితే మేము విజయవాడ అయితే వెళ్తున్నాం. మా అమ్మ నాన్న ఫ్యామిలీతో వెళ్దామనేసి అన్నారండి. అందుకు మేము కూడా రెడీ అవుతున్నాం. ఫ్యామిలీలో అంటే నేను మా అమ్మ అయితే బయలుదేరుతాం నైట్కి వాళ్ళతో పాటుని. ఇక ఊరు వెళ్ళడం గురించి అయితే నాకు పొద్దుటి నుంచి కూడా అయితే ఖాళీ లేదు. ఇంకా అన్నీ చక్కబెట్టుకోవడానికి సరిపోతుంది. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఫస్ట్ చక్కబెట్టుకోవడమే కదా అవసరం. మాకైతే బయట ఏ వస్తువులు ఉంచుకోమండి. కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి మాకు. కోతుల వల్ల పాడు చేసేస్తే శుభ్రం కూడానే. అందుకు అన్ని వస్తువులు లోపల పెట్టేసుకుని మేము బయలుదేరుతాం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ. అందుకు సాయంత్రం అయితే మేము రెడీ అయిపోయి బయలుదేరుతాం. ఇంకా ఈరోజైతే ఇంకా పప్పు దోసకాయ అండి అయిపోయింది, తాలింపు పెట్టేసేసి ఇంక వంట అయితే చేసి భోజనం చేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరడమే మా పని. అలాగండి, ఉంటానండి ఇంకా.